నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఎస్సీ ఎస్టీ యువత సివిల్ సర్వీసులో మెరవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 3 కేంద్రాల్లో సివిల్ కోచింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తప్పుడు కథనాలు ప్రచురిస్తే ఉపేక్షించేది లేదు. కోర్టు విచారణ నేపథ్యంలో విశాఖలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. గురజాడ గృహం అభివృద్ధికి నిధులు మంజూరు. హర్షం వ్యక్తం చేస్తున్న కవులు, సాహితీవేత్తలు, ప్రముఖులు. పోలవరం ప్రాజెక్టులో 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగిలిన పనులని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పనులన్నీ సమీక్ష చేయడానికి వీలైన తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్ లో వచ్చాను. మొత్తం జరిగిన పనులన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫామ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తి అయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ ని రిపేర్ చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తి అవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. 104 ఉద్యోగులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ 104 ఉద్యోగుల ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోట ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జగన్మోహన్ మాట్లాడుతూ 104 ఉద్యోగులు క్రియాశీలకంగా వైద్య విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. యాజమాన్యం వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. యూనియన్ నాయకులు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి 104 రాష్ట్రం అంతటా కూడాను అనేక కార్యక్రమాలు చేపడుతుంది. 104లో జరుగుతున్న ఉద్యోగస్తులకి జరుగుతున్న అన్యాయాలపై రోజుకొక రోజులాగా కార్యక్రమం చేపడుతూ విధులకి హాజరవుతూ విధులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరంతరం కలగకుండాను ప్రతిరోజు కూడాను ఉద్యోగులు నిర్వహిస్తూ మేము మా కార్యక్రమాలు సాయంత్రం పూట వేళల్లో చేస్తున్నాము. కుటుంబాన్ని ఆదుకుంటా అన్నారు. 163వ జయంతి అయింది, 13 సంవత్సరాలు. మళ్ళీ అదే సేమ్ కథ. దురదృష్టం 2025లో 2 సార్లు గురజాడ ఇంటిలో దొంగలు పడ్డారంటే తాగుబోతులు వీరంగం చేశారు. ఎవ్వరు పట్టించుకోలే. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కమిషనర్ కానీ, కార్పొరేటర్లు కానీ, శాసనసభ్యులు కానీ, తాజా కానీ, మాజీ కానీ ఎవ్వరికి చీమ కుట్టినట్టు పట్టుకోలేదు. కానీ గురజాడకు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. గురజాడ అంటే తెలియని వారు లేరు. ఒక్క లోక్సత్తా నుంచి, జిల్లా పౌరవేదిక నుంచి మేము అనేక ఉద్యమాలు అన్ని ప్రజా సంఘాలు కలిపి చేసాం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లాను. కందులు దుర్గేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి లేఖలు పంపించాను. నేను వివరాలన్నీ పంపించాను. పోస్ట్ కార్డు ఉద్యమం చేశాం. గురజాడ ఇంటి దగ్గర నేనేమో దీక్ష చేశాను. ప్రజా సంఘాలన్నీ కలిపాను. ఎంత చేసినా స్థానికంగా ఏ రకమైనటువంటి కథలకు లేగదు. అలాగే మంత్రులకి లేఖలు ఇవ్వడంతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు ఇచ్చాం. అయ్యా గురజాడ ఇంటిని ఆధునీకరించండి, గురజాడ తాలూకా సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయండి, గురజాడ కుటుంబాన్ని ఆదుకోండి. నిన్న కాక మొన్న గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. నేను ఒక అతిథిగా వెళ్ళాను. అక్కడ కూడా నేను చెప్పిన 2 మాటలే చెప్పాను. ఒకటి, గురజాడ ఇంటిని ఆధునీకరించండి, గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయండి, గురజాడ కుటుంబాన్ని ఆదుకోండి. 2, నటరత్నకి భారతరత్న, నటరత్న ఎన్టీ రామారావుకి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు తీర్మానం చేయండి అని కోరాను. ఇది మన అందరి ధర్మం ఇది. కాబట్టి మా విజ్ఞప్తిని మన్నించి గౌరవ మంత్రి, గౌరవ కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల పైచీలకు శాంక్షన్ చేశామని అంటున్నారు. 2 కోరికలు కోరుతున్నాం మేము. 12 లక్షలు గట్రా కాదు. గురజాడ ఇల్లు ఆధునీకరించాలంటే 2 కోట్ల రూపాయలు అవసరం. 2, గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని డిమాండ్ చేశాం. మొన్న చేయలేదు 163వ జయంతిని. 64వ జయంతికి మాత్రం చేయకపోతే వదిలిపెట్టే ప్రశ్న లేదు. అట్లాగే గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయమంటున్నాం. గురజాడని నమ్ముకొని వాళ్ళ కుటుంబం అక్కడ ఉంది, వాళ్ళని ఆదుకోమని కోరుతున్నాం. ఇవన్నీ చేయాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుతున్నాను. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడుతున్నాను. ఇది జరగాలి, జరిగి తీరాలని చెప్పి కోరుకుంటున్నాను. వెనిజులా అధ్యక్షుడు మదురో ఆయన సత్యమణి ఫ్లోరెస్పై అమెరికా అక్రమ దాడికి పాల్పడిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ వనరుల ఆదాయం కోసం దాడులకు పాల్పడడం సామ్రాజ్యవాద దేశం అమెరికాకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఫ్లోరెస్ను అక్రమంగా నిర్బంధించి ఈరోజు అమెరికా న్యూయార్క్ తీసుకుపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి పక్షాన ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సామ్రాజ్యవాద అమెరికా గతంలోని 2003లో కూడా ఈరోజు ఆయిల్ నిక్షేపాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సహజ వనరులు ఉన్నా, ఎక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నా అవి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండాలని చెప్పేసి గతంలో అనేక యుద్ధ ఉన్మాదానికి పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2003లో సద్దాం హుస్సేన్ను కూడా అదే పద్ధతిలో ఇరాక్ అధ్యక్షుడిని అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలను కాజేయడం కోసం చాలా దుర్మార్గంగా చంపేయడం జరిగింది. అలాగే 2011లో లిబియా అధ్యక్షుడైనటువంటి కల్నల్ గడాఫీని కూడా వేటాడి నాటో దళాలు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బంగారు నిక్షేపాల కోసం కానివ్వండి, ఆయిల్ నిక్షేపాల కోసం కానీ అతి దుర్మార్గంగా హత్య చేసినటువంటి సందర్భం. అక్కడ జనరంజక పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన అందిస్తామని అమెరికా చెప్పింది. ఈరోజు లిబియాలో ఆ దేశ పరిస్థితులు ప్రజాస్వామ్యమే లేకుండా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అక్కడ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు ఇదే నేపథ్యంలో వెనిజులాలో కూడా
అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ప్రపంచంలోనే గల్ఫ్ కంట్రీస్ అనుకుంటాం ఆయిల్ నిక్షేపాలు, అంతకన్నా చాలా ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ఆ ఆయిల్ నిక్షేపాలను కాజేయడం కోసమే ఈరోజు నికోలస్ మదోరోని అత్యంత దుర్మార్గంగా ఈరోజు బంధించడం జరిగింది. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం, రోటరీ దశక పేర్రాజ మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో సద్గురు త్యాగరాజస్వామి 179వ ఆరాధన ఆదిపట్ల నారాయణదాసుల 81వ దివ్య స్మరణ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ముందుగా పైడితల్లి అమ్మవారి కోవెల అర్చకులు 20 చిత్రపటాలకు హారతులు ఇవ్వగా ఉత్సవం ప్రారంభమైంది. జమ్ము అప్పన్న బృందం నాదస్వరంతో ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు మొడకుర్తి కామేశ్వరరావు త్యాగరాజ విశేష వేషధారంతో కోట గూఢాచారవారి వీధి, మఠం వీధి, కానుకుర్తివారి వీధి మీదుగా క్షేమ గణపతి సన్నిధానం, ఉత్తరాది మఠం, కానుకుర్తివారి సత్రం వేదికకు తిరువీధి జరిగింది. అర్చకులు భీమసేనాచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం కార్యక్రమ సౌజన్యమూర్తి డాక్టర్ అయ్యగారి రాఘవ గారు త్యాగరాజ జీవిత విశేషాలు తెలియజేయగా, కార్యదర్శి మండపాక రవి నారాయణదాస్ గారు విశేషాలు తెలియజేశారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి యొక్క 179వ ఆరాధన, అలాగే ప్రపంచ ప్రఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి 81వ దివ్య స్మరణోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఉదయం పైడితల్లమ్మ వారి కోవిల నుంచి తిరువీధి నాదస్వర బృందంతో తిరువీధి, శ్రీ ఎంవి కామేశ్వరరావు గారు త్యాగరాజ వేషధారణతో మొత్తం వీధుల్లో అంతా కూడా తిరువీధి చేసుకొని ఇక్కడికి వచ్చి పంచరత్న సేవ స్థానిక విద్వాంసులు, అలాగే స్థానిక స్టూడెంట్లు, విద్యార్థులు, పెద్దవారందరూ కూడా ఈరోజు ఉత్సవంలో పాల్గొని పంచరత్న కీర్తనలు గోష్ఠిగానం చేశారు. అలాగే సాయంత్రం 5:30 నుంచి 8 వరకు స్థానిక విద్వాంసులు, విద్యార్థులు అందరి చేత త్యాగరాజస్వామి కృతులు, అలాగే నారాయణదాస్ గారి యొక్క కృతులు కూడా ఈ సాయంత్రం 8 వరకు ఉంటుంది.
కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా విద్యార్థి యోజన విభాగం నాయకులను అరెస్ట్ చేస్తుందని, అరెస్టులకు వ్యతిరేకంగా ఈ నెల 9న విజయనగరంలోని నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, వైసీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు అల్లు అవినాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాములు పేర్కొన్నారు. అమర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులపై పీడీ యాక్షన్ పెట్టి నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్న క్రమంలో ఏదైతే మొన్న ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం టు హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహించి అనంతరం చెలో విజయవాడ పిలుపునిస్తున్న నేపథ్యంలో గత ఏడాదిలో బైజూస్ అంతే విద్యార్థులకు మోసం చేస్తున్నటువంటి బైజూస్ సంస్థ పైన ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించి ధర్నా చేస్తే వాళ్ళపైన ఆ రోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి సెంట్రల్ జైల్లో 21 రోజుల నుంచి ఈరోజు విద్యార్థి యువజన సంఘ నాయకులు విజయవాడలో పాల్గొన్నారని చెప్పేసి వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించండి, జాబ్ క్యాలెండర్ తెచ్చి యువజనులకు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఈ లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మిమ్మల్ని గద్దె దింపే విధంగా పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి కదా, ఇన్నాళ్ళు మీరు ఎంతమంది పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు, ఎంతమందికి యువతకి ఉపాధి కల్పించారు? ఇది కాదు మీరు చూడాల్సింది. ఏం చూస్తున్నారనేది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ పీపీపీ పద్ధతుల్లో పెట్టి ప్రైవేటీకరణ చేసి తొంగలో తొక్కుతూ ఉన్నారు. కేవలం మీరు యోగాకు పెట్టిన 300 కోట్లు ఒక హాస్పిటల్కి పెట్టుంటే ఒక జిల్లాలో ఒక హాస్పిటల్ ఈపాటికి మొదలయ్యేది. ఇవి చూడరండి మీరు ఎప్పుడూని. కేవలం ఈ విద్యార్థి యువజన విభాగం వాళ్ళు ఎత్తిన లోపాలు చూసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా వాళ్ళు కూడా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళని పీడీ యాక్ట్లు పెడతా ఉన్నారు. దీన్ని మేము ఈ నెల 9వ తారీఖున తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలతో కావాల్సిన మొత్తం అందరూ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, విద్యార్థులు అందరు కానీ, యువజన విభాగం నుంచి కానీ అందరూ వచ్చి విజయం చేకూర్చాలని మేము కోరుతాము. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలని విద్యార్థులకి స్కాలర్షిప్లు రాకుండా మరోవైపు ఈరోజు పండుగని ఎలా గడుపుకుంటారో, ఒకవైపు ఇన్నాళ్ళు కష్టపడిన సంపద అంతా కూడాను యాజమాన్యాలకు ఫీజులు కట్టడానికే తల్లిదండ్రులు సరిపోతుంటే వీళ్ళు సుఖంగా ఏ రకంగా పండుగ జరుపుకుంటారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తీసింది, అది జాబ్లెస్ క్యాలెండర్, అందులో ఎటువంటి ఉద్యోగాలు లేవని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఈరోజు కనీసం ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు దేశాలు తిరిగి అనేక ఇన్వెస్టర్లతో మీటింగ్లు పెట్టి పబ్బం గడుపుకొని మీడియాలో, సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చింది? మీరేమో విశాఖపట్నంలో ఒక బల్క్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్నటువంటి డేటా సెంటర్లో ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలు 500 నుంచి 1000 ఉద్యోగాలు. అటువంటిది మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి డేటా సెంటర్లో 2 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా కల్పిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న కనపాకలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనపాక ప్రభుత్వ పాఠశాలను ఆనుకొని వెనుకున్న బందను మున్సిపల్ అధికారులు పూడ్చివేయడంతో స్థానికులు వాడే వాడిక నీరు ప్రవహించకపోవడంతో మురుగుగుట్టగా ఏర్పడి దుర్వాసన రావడం, దోమలు విపరీతంగా ఉండడంతో పిల్లలు, పెద్దలు డెంగ్యూ, ఇతర అంటువ్యాధులు వ్యాపించడంతో స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వెనబుచ్చారు. గతంలో ఇక్కడ ఉన్న బందను మున్సిపల్ అధికారులు పూడ్చి పాఠశాల పిల్లలకు పార్కు నిర్మాణం చేపట్టి వాడిక నీరు ప్రవహించేలా డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు నేటికి 6 ఏళ్లు పూర్తి కావున్నా అధికారులు స్పందించక దాఖలు లేవన్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తారని స్థానికులు కోరుతున్నారు. కాలువ లేవండి.
చాలా ఘోరంగా ఉంది మొత్తంగాను. నీరు వెళ్ళడానికి అస్సలు లేవు. ఏంటంటే దోమలు ఇవన్నీ వస్తున్నాయి కూడాను. పిల్లలతో ఉన్నాం అసలు దోమలు కరిచేస్తున్నాయి. ఏ జ్వరాలు వస్తున్నాయి ఏటి వస్తున్నాయి కూడా తెలియకుంటుంది. కూల్ చేసుకొని బతికిన వాళ్ళవి అసలు ఈ కాలువలు ఆపడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాము. రాత్రి పోకలు దోమలతోటి వాసనతోటి ఇలా పడుతున్నామండి. ఎవరు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తున్నారో చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. కడతాం అంటున్నారు కానీ ఎవరు వేసి కూడా పట్టించుకోవట్లేదు. మా బాధపడేసి మీకు ఫోన్ చేసి మేము రమ్మని చెప్పాము. అది కొంచెం దయ్యుండి మాకు కాలువలు కట్టిస్తే కొంచెం శుభ్రంగా ఉంటుందని ఆశిస్తున్నాం మేము. ఎక్కువ డ్రైనేజీ ప్రాబ్లం అసలు మురగడ చూస్తారు ఎలాగుందో అసలు వచ్చి మేము అద్దుకుంటున్నాం. ఒక 5 సంవత్సరాలు అవుతుంది. జలుపు ఇలా తీస్తే చాలు ఇట్లా కానీ అట్లా కానీ ఇలా ఎన్ని టైం దోమలు పొట్లు ఇలాగనన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మేము వచ్చిన కదా 2 సార్లు క్లీన్ చేశారండి. ఎంత చేస్తారో తెలియదు. ఇక్కడ మాత్రం బాగా నీట్ చేస్తారు. ఎంత చేస్తారో తెలియదు. మళ్ళీ మామూలుగా మళ్ళీ పందులు మురగడు ఇది అమ్ముతానన్నా చాలా మురగడండి. అసలు కాలువలు ఎక్కువనన్నా కడతామన్నారండి. పిల్లలు చేశారండి. ఆ అద్దులు వాళ్ళు చేసుకున్నారు, ఈ అద్దులు వీళ్ళు చేసుకున్నారు. ఏటి లేదు కానీ మన మామూలుగా ఎంత పరకంగా మురగడి యాకు చెరువేనండి. ఇక్కడ అసలు ఇది కోనేట్ అంటారు. కలిసి కోనేట్లాగా ఉంది ఇక్కడ చెరువే. చెరువు అండి ఇది. చెరువు ఉంటే 2 సార్లు క్లీన్ చేశారండి. దేనికని క్లీన్ చేశారో తెలీదు కానీ ఏదో కడతామన్నారు. పిల్లలకి ఆడుకునే ఆట స్థలం కింద కడతామన్నారు. కట్టలేదు. ఈ నీరు మేము శుభ్రంగా ఉండాలని ఇదంతా ఎత్తి చేసుకున్నాం. చూడండి ఆ కంగాలంతా దోమల తలుపు తీస్తే దోమల పిల్లలతో ఉన్నాం. రోగాల పాలైపోతాం కదండి. ఎవరికి చూపించినా చూస్తాంటారు వెళ్ళిపోతారు. కట్టిందేటి లేదండి. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుందండి. ఇదిగోండి పిల్లర్స్ కూడా వేసారండి. మేము ఇదంతా కల్పించుకుంటామని అద్దులు వేసారండి. మాకు ఈ అద్దులే మాకు మిగిలే కాలువలు ఏట్లేవండి. కొద్దిగా వెళ్ళి 4 చెవిన వేస్తే మాకు కొంత ఉపయోగం అవుతుంది మీతో చెప్తానండి. అంతే. క్రీడాకారులు క్రీడా సంఘాలు వారి సర్టిఫికెట్ల వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించి క్రీడా యాప్లో అప్లోడ్ చేయాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజీ స్టేడియంలోని ఆయన తన కార్యాలయంలో వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. సర్టిఫికెట్స్ క్రీడా యాప్లో ఈ నెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇలా చేసుకోవడం వల్ల క్రీడాకారులు క్రీడా సంఘాల ప్రతినిధులకు అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పుడు సులభతరంగా సర్టిఫికెట్లు పరిశీలన చేయడానికి వీలుగా ఉంటుందన్నారు. నకిలీ క్రీడా సంఘాలకు తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించిందని అన్నారు. క్రీడా యాప్ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక యాప్ని క్రియేట్ జరిగింది. ఆ యాప్లో చాలా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా క్రీడాకారులు తమ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అది వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి క్రీడా యాప్లో రిజిస్టర్ అయితే ఫ్యూచర్లో గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా జాబ్స్ పర్పస్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ దేనికన్నా వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అని సర్టిఫై చేయడం జరుగుతుంది. క్రీడా యాప్లో మీరు ఒక్కసారి నమోదు చేసుకోవాల్సిందిగా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా గమనించవలసింది కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ క్రీడా యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఫేక్ అసోసియేషన్స్ చాలా. గవర్నమెంట్ కొన్ని నేషనల్ స్పోర్ట్స్ కోడ్ అనే ఒక కోడ్ తీసుకొచ్చి దానికి అనుగుణంగా నియమ నిబంధనల ప్రకారం అసోసియేషన్స్ని గవర్నమెంట్లో రికగ్నైజ్ చేసుకోవాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీలో రికగ్నైజ్ చేసుకోవాల్సిందిగా గత 5-6 ఏళ్ల నుంచి సూచిస్తూనే ఉన్నాం. అది ఒక తారాస్థాయికి వెళ్ళిపోయి అసోసియేషన్స్ను పెడచెవిని పెట్టి సర్టిఫికేట్స్ వాల్యూ లేకుండా అయిపోతుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత మన క్రీడాకారులకి ఎన్నో ప్రోత్సాహకాలు అంటే క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ ఉద్యోగాలు కల్పించడం 3% రిజర్వేషన్ కల్పించడం కానీ అదేవిధంగా ఏదైనా నేషనల్స్ ఇంటర్నేషనల్ కోచింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇన్స్టెంట్గా ఇస్తున్నారు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు క్రీడా సంఘాలు సద్వినియోగం చేసుకోకుండా వారి పందాలో వెళ్తూ క్రీడా యాప్ని ఉపయోగించట్లేదు, నేషనల్ స్పోర్ట్స్ని ఫాలో అవ్వకుండా అసోసియేషన్ రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ చేయించుకోకుండా వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటే వీటి మీద ఒక తగు చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ పూనుకుంది. తప్పనిసరిగా క్రీడా యాప్లో రిజిస్ట్రేషన్ అనేది 15వ తారీఖు లోపు మా గౌరవ చైర్మన్ గారు గౌరవ VCMD గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరీ ఎక్స్టెన్షన్ చేస్తే సరే లేకపోతే కనుక ఆ 15వ తారీఖు లోపు ఎవరైతే క్రీడాకారులు క్రీడా యాప్లో నమోదు చేసుకున్నారో వారి వివరాలు గవర్నమెంట్ దగ్గర నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించి క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
వయస్సు పైబడి కుటుంబ సభ్యుల ఆదరణ నోచుకొని ఒంటరిగా ఉన్న వృద్ధులకు తమ వంతు సాయం చేసి చేయూతనివ్వాలని మారుతి సేవా సంఘం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మారుతి సేవా సంఘం ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఈరోజు సుమారు 100 మంది వృద్ధులకు బియ్యం, కందిపప్పు, పంచదార, దుప్పట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు మాట్లాడుతూ ప్రతి ఏటా మారుతి సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముందు ఇలా తమ వంతు సాయం చేస్తున్నామని అన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయాలని కోరారు. దాతల సహాయంతో ప్రతి నెల వీరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మారుతి సేవా సంఘం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ను అభినందించారు. సంక్రాంతి శుభాకాంక్షలతో మారుతి సేవా సంఘం నుంచి పేదవాళ్ళకి పిల్లలు అందరూ వదిలేసిన చాలా పూర్ పీపుల్స్కి దుప్పట్లు, బియ్యం, నూక, పంచదార, దుప్పటి అన్నీ మేము మారుతి సేవా సంఘం తరఫున మా శేఖర్ గారి సారథ్యంలోనే మేము ఈ ప్రతి సంవత్సరము నిత్యంగా ఈ కార్యక్రమం చేసిస్తున్నాము. భగవంతుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారు చేసినందుకు వారికి పేదల తరపున మా తరపున ఎంతో రుణపడి ఉన్నామని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా మాకు దాతల సహకారంతో ఈ నిత్యావసర వస్తువులు, బియ్యం సుమారుగా 100 మందికి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇలా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దాతలే మాకు ప్రధానమైనటువంటి వారు. వారికి మా అందరి తరపున, ఈ పేదల తరపున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి మార్కండేయులు గారి, రాము గారిని హృదయపూర్వకంగా కోరుతున్నాము. అదే కాకుండా అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరు కూడా పేదల్ని, అంటే వృద్ధుల్ని, ముఖ్యంగా ఈరోజు వృద్ధుల్ని చాలా దీనంగా పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ మనందరం కూడా అవకాశం ఉన్న మేరకు వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీకు తోచే విధంగా మీరు వృద్ధులకి సాయం చేస్తారని చెప్పేసి మీ మా వాజీ కేబుల్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందజేస్తూ మహిళలు ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ 1 ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాజీ 1 ఛానల్ సంప్రదించి రంగోలీ పోటీల్లోని పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకుంటారని కోరుకుంటున్నాం. మహిళలు ఇప్పటికే వాజీ ఛానల్కి వచ్చి తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మహిళలు వాజీ 1 ఛానల్తో చెబుతున్న అభిప్రాయాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వాజీ ఛానల్ చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్నవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈసారి సంక్రాంతికి వాజీ ఛానల్ అన్నది ముగ్గుల పోటీని కండక్ట్ చేస్తున్నారు. ఆడవాళ్ళందరికీ ముగ్గులు అంటే చాలా ఇష్టం, కలర్స్ గట్ట వేయడానికి. వాజీ ఛానల్ ఈ జాన్ 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నారు. నేను వెళ్తున్నాను. చాలా గిఫ్ట్స్ అన్నవి ఇస్తారు, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వాజీ ఛానల్ ఈ మంత్ జనవరి 12న ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. చాలా మంచి మంచి బహుమతులు కూడా ఇస్తారు. నేను కూడా లాస్ట్ ఇయర్ వాజీ ఛానల్ పెట్టిన ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. నాకు కూడా చాలా మంచి బహుమతులు వచ్చాయి. మీరు కూడా వాజీ ఛానల్ పెట్టిన ముగ్గుల పోటీలో పాల్గొని మంచి బహుమతులు గెలుస్తున్నానని కోరుకుంటున్నాను. వాజీ ఛానల్ అనేవారు చాలా మంచి ఛానల్. వీళ్ళు జనవరి 12వ తారీఖున ఆనంద్ గజపతిరావు ఆడిటోరియంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ముందుగా నేను లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాను, మంచిగా బహుమతి కూడా పొందాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆనంద్ గజపతి రాజు ఆడిటోరియంలో ముగ్గుల పోటీలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాజీ ఛానల్. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేవి ముగ్గులు. అలాగే ఈ వాజీ ఛానల్ వాళ్ళు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ వాజీ ఛానల్ అన్న వాళ్ళు మన సంస్కృతాన్ని తెలియజేయడం కోసం పోటీలు పెడుతున్నారు. ఈ జనవరి 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలోని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, మంచి బహుమతులు కూడా గెలుచుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరూ ముగ్గుల పోటీలో పాల్గొనాలి, అలాగే మంచి బహుమతులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన ఛానల్ వాజీ ఛానల్. మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రంగోలీ. కాబట్టి ప్రతి సంవత్సరం వాజీ ఛానల్లో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంటారు. నేను కూడా పాల్గొంటాను, మీరు కూడా పాల్గొని బహుమతులు గెలుచుకుంటారని అనుకుంటున్నాను. ఈ వాజీ ఛానల్ అనేది ప్రతి ఇయర్ మనకి ముగ్గుల పోటీలు అండ్ ఇంకా అనేక ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఈ జాన్ 12న ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. సో నేను కూడా పాల్గొంటున్నాను, మీరు అందరూ కూడా పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకుంటారని. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఇందులో పాల్గొని నేను కూడా బహుమతులు పొందుకుంటున్నాను, మీరు కూడా పొందుకుంటారని మరి కూర్చు. ప్రతి సంవత్సరం వాజీ ఛానల్ వారు అనేకమైన ప్రోగ్రామ్స్ అనేవి పెడతారు. అలాగే ఈ సంవత్సరం జనవరి 12ని ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీలు పెడుతున్నారు. కావున అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. వాజీ ఛానల్ అంటే మాకెంతో ఇష్టం. వాజీ ఛానల్లో చాలా రకాల పోటీలను ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలో రంగుల పోటీ నిర్వహిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం పాల్గొంటాము, ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాము. ఈసారి మీరు కూడా పాల్గొని ఎన్నో రకాల బహుమతులను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళు ముగ్గులు వేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వాజీ ఛానల్ వాళ్ళు ఎన్నో పోటీలు నిర్వహించి వాటిల్లో మంచి మంచి బహుమతులు అందిస్తున్నారు. సంక్రాంతి వస్తుంది కావున వాజీ ఛానల్ వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నారు. మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను, బహుమతులు గెలుచుకోవాలని. థ్యాంక్ యూ. అందరికీ తెలిసిన ఛానల్ వాజీ ఛానల్. వాజీ ఛానల్ అనేది మన తెలుగు సంప్రదాయాల గురించి ఎన్నో కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ అనగానే ఆడవాళ్ళకి అందరికీ ముగ్గుల పోటీ గుర్తొస్తుంది. ఈ వాజీ ఛానల్ అనేది ఆనంద్ గజపతి ఆడిటోరియంలో జాన్ 12న ముగ్గుల పోటీ అనేది కండక్ట్ చేస్తుంది. ఓన్లీ కండక్ట్ చేయడమే కాకుండా అందరికీ మంచి మంచి బహుమతులు కూడా ఇస్తుంది. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి నేను ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాను. నాకు కూడా కొన్ని బహుమతులు వచ్చాయి, మీరు కూడా పాల్గొంటారని కోరుకుంటున్నాను. ముగ్గులంటే ఎందుకో తెలియని ప్రత్యేకమైన అభిమానం, ఆసక్తి కలుగుతుంది ఆడవాళ్ళలో. అటువంటి ఆసక్తిని వాజీ వాళ్ళు గ్రహించి ముగ్గుల పోటీని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. వాజీ ఛానల్ వారు ముగ్గుల పోటీయే కాకుండా ఎంతో ఆహ్లాదకరమైన అల్లరించేటువంటి సన్నివేశాలను కూడా ప్రసరిస్తూ అందరి అభిమానాన్ని కూడా గెలుచుకున్న ఛానల్ వాజీ ఛానల్. అలానే సంక్రాంతి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా రంగోలీని నిర్వహిస్తూ అందరికీ మంచి మంచి బహుమతులను అందిస్తూ అందరినీ అల్లరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జనవరి 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు ముగ్గుల పోటీ. నేను ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాను. ఈ సంవత్సరం కూడా నేను పాల్గొవాలనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ ఛానల్లో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. ప్రతి ఇయర్ చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. పండగ రాగానే హౌసీ అని కానీ, తెలుగు అమ్మాయి అని, రంగోలీ అని చాలా ప్రోగ్రామ్స్ వాజీ న్యూస్ కూడా వేస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి 12 ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ పాల్గొనాలని మరీ కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్నాను, ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను. కాబట్టి మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. జీవీఎంసీ అదనపు కమిషనర్గా బదిలీ అయిన నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనాయక్ పలువురు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. అందరి సమిష్టి కృషితో నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దగలిగారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరి ఆదరాభిమానులు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారు. 18 నెలల పాటు విజయనగరంలోని కమిషనర్గా విధులు నిర్వహించారని చెప్పారు. గత సంవత్సరం 2024 ఆగస్టు 28న కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను. ఈరోజు నా వ్యక్తిగత కారణాలతో నేను దరఖాస్తు పెట్టుకోవటం, ప్రభుత్వం కన్సిడర్ చేయటం, ఈ రోజున నాకు ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా పోస్టుకి ఇచ్చినందుకు ప్రభుత్వానికి, మా గౌరవ మున్సిపల్ మంత్రివర్యులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, సిడిఎంఏ గారికి,
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పాల్గొన్న శాసనసభ్యులు భోనెల విజయచంద్ర వైద్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఎనీమియా కేసులు లేకుండా చూడాలని, ఎనీమియా రహిత జిల్లాగా పార్వతీపురం రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ఆసుపత్రి సమావేశ మందిరంలో ఆసుపత్రి అభివృద్ధి సంఘం సేవా సమావేశం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ జిల్లాలో గత నెలన్నర రోజులుగా ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, పేదలు, వృద్ధులు, అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్స్కి వస్తున్నారో వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా హాయిగా హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు మనకు స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మార్చులైనటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది మేము గత నెలన్నరగా ట్రయల్ రన్ చేసాం. సెకండరీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా రన్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఈ సేవలు చాలా బాగున్నాయని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా సంతృప్తి కలిగింది ఈ సేవ అందించిన తర్వాత అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు సుమారుగా 2000 మంది నమోదు చేసుకోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, వృద్ధులు, డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా ఇంపార్టెంట్గా ఒక్కరే ఉండి తోడు లేనటువంటి వాళ్ళు, సహాయం అవసరమైనటువంటి వాళ్ళకి హాస్పిటల్ ఆవరణ లేక రాగానే వాళ్ళకి మనం ఒక వ్యక్తిని తోడిచ్చి ఒక విఐపి ట్రీట్మెంట్ అందే విధంగా దగ్గర నుంచి మొత్తం ఓపీ దగ్గర నుంచి ప్రతి ల్యాబ్ టెస్టులు చేయించడం నుంచి డాక్టర్ చూపించి మందులు తీసుకొని వాళ్ళకి అందజేసి వాళ్ళకు ఏ మందు ఎప్పుడు వాడాలనేది కూడా వ్యక్తిగతంగా ఎక్స్ప్లెయిన్ చేసి బాధపడుతూ వచ్చినటువంటి వాళ్ళు నవ్వుతూ వెళ్ళే విధంగా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఈజ్ చేస్తూ వాళ్ళకు ఒక విఐపి ట్రీట్మెంట్ అందేటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం కోసం, అలాగే వాళ్ళల్లో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని చూడడం కోసం ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 2000 మంది చేరినటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. ఇది తెలిసినటువంటి అనేక మంది, అనేక సంఘాల వాళ్ళు, పార్టీల వాళ్ళు, అదేవిధంగా డిఫరెంట్ రెడ్ క్రాస్ లేదా సిమిలర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకొచ్చి వాళ్ళ పేర్లు ఇచ్చి నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక్క పేషెంట్కు సర్వీస్ చేయొచ్చు, 10 మందికి చేయొచ్చు, 1 గంట సేవ చేయొచ్చు, 4 గంటలు సేవ చేయొచ్చు. ఒకసారి నమోదైన తర్వాత ప్రాథమిక శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తర్వాత వాళ్ళు ఈ ఏదైతే సేవ చేయాలో దీని మీద అవగాహన కలిగిన తర్వాత ఒక్క పేషెంట్ దగ్గర నుంచి 10 పేషెంట్ల వరకు ఒక రోజుకు వాళ్ళు సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతకి, చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇది ఎక్కువ ఉపయోగం. పిల్లలకు చదువులో పాఠాలు నేర్చుకుంటున్నారు, సేవాభావం అనేటువంటిది నేరుగా నేర్చుకునేందుకు ఒక అవకాశం ఇది ఈ మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటిది. ఈ విద్యార్థుల్లో ఎంపతి, ఎదుటి వారి పట్ల ఒక దయార్థ హృదయాన్ని కలిగి ఉండాలనేటువంటి భావన కల్పించేందుకు ఇది దోహదపడుతుంది. అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడంలో ఉండేటువంటి ఆనందాన్ని, గొప్పతనాన్ని అనుభవించే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఈ కాన్సెప్ట్లో ఒక ప్రధాన ఉద్దేశం. సో పిల్లల్లో పక్కవారికి సహాయం చేసే గుణం, ఆరోగ్యం పట్ల వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. హాస్పిటల్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల వైద్యులు ఉంటారు, ఏ వైద్యానికి ఏం జరుగుతూ ఉంటుంది అనేటువంటిది ప్రాక్టికల్గా వాళ్ళు జీవితంలో నేర్చుకునేందుకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ యువతకి ముఖ్యంగా మనం రెడ్ క్రాస్ ద్వారా కూడా ప్రాథమిక శిక్షణ అనేటువంటిది అదనంగా ఇవ్వాలనేటువంటిది కూడా నిర్ణయించడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ మీద కూడా మనం త్వరలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్లు కూడా నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో విద్యార్థులకైతే ఇది చాలా చాలా ఉపయోగం.
ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా ఒక సేవా భావం కలిగినటువంటి జనరేషన్ ఏర్పాటు చేయడానికి పిల్లల్లో ఎంపథెటిక్గాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ యువత సివిల్ సర్వీసులో మెరవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 3 కేంద్రాల్లో సివిల్ కోచింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తప్పుడు కథనాలు ప్రచురిస్తే ఉపేక్షించేది లేదు. కోర్టు విచారణ నేపథ్యంలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. గురజాడ గృహం అభివృద్ధికి నిధులు మంజూరు. హర్షం వ్యక్తం చేస్తున్న కవులు, సాహితీవేత్తలు, ప్రముఖులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.